అందరికీ నమస్కారం. శుభ శనివారం. ఈ రోజు కోదండరాముని పట్టాభిషేక మహోత్సవం కదా. రాముని మించిన ఆదర్శవంతుడు ఎవరూ లేరంటూ యావత్ భారతదేశంలో మానవులంతా రామభజనులతో తన్మయులయ్యే మహాపర్వదినం శ్రీరామనవమి. అది నిన్న జరుపుకున్నాం కదా. రాముని గురించి కొన్ని మాటలు. పునర్వసు నక్షత్రంతో చైత్రశుద్ధ నవమి నాడే శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు. ఆగమ శాస్త్రం ప్రకారం దేవతల పుట్టినరోజు నాడే కళ్యాణం జరిపించాలి. శాంతి కళ్యాణం అంటారు. శాంతి స్వరూపిణి అమ్మవారు తోడైతే దేవుడు మరింత శక్తివంతుడు అవుతాడు. అందుకే దేవాలయాల్లో ఏటా కళ్యాణాలు జరుపుతుంటారు. సమస్త మానవాళికి శాంతి చేకూరాలని. వసంత నవరాత్రులుగా ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఉత్సవాలు నవమి నాడు సీతారామ కళ్యాణం జరిపితే విశ్వశాంతి, లోకక్షేమం, ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ లభిస్తుంది. అందుకే శ్రీరామనవమి నాటి కళ్యాణం తర్వాత వాన చినుకులు పడటం పరిపాటి. కుదిరితే పెళ్లిళ్ల ముహూర్తాలు శ్రీరామనవమి నాటి సీతారామ కళ్యాణం తర్వాతే పెట్టుకుంటారు. అంతటి ప్రాధాన్యం గల ఈవెంట్ సీతారామ కళ్యాణం. ఇక చాలా ప్రాంతాల్లో 9 రోజుల వేడుకగా శ్రీరామనవమి జరుపుకుంటారు. తాటాకు పందిళ్లు, మేళతాళాలు, ప్రత్యేక పూజలు, రామభజనలు, రామాయణ పఠనం, కోలాటాలు, చెక్క భజనలతో ప్రతి రామాలయం శ్రీరామ నామస్మరణతో సందడి వాతావరణం నెలకొంటుంది. వేద మంత్రాలతో ఆలయ మంటపాలు హోరెత్తుతాయి. తెల్లని ముత్యాల తలంబ్రాలు శుభప్రదమని కళ్యాణ వేడుక తర్వాత వచ్చిన వారందరికీ పంచుతారు. హిందూ వివాహ వ్యవస్థకు పట్టుగొమ్మలు సీతారాములు. ఆదర్శ దంపతులంటే సీతారాములే. అనురాగానికి, అన్యోన్యతకు మారుపేరు దాంపత్యం. మంచితనంలో శ్రీరాముని మించిన వారెవ్వరూ లేరు. అందుకే రాముడు మంచి బాలుడు అని ఎలిమెంటరీ పాఠశాలలో మన చేత కాపీ రాయించారు. శ్రీరాముని జీవితమే మనందరికీ ఆదర్శం. రామాయణం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. శ్రీరామునికి సంబంధించి గ్రంథాలు, కావ్యాలు, కథలు, సినిమాలు, పాటలు, హరికథలు, నాటకాలు ఎన్నో మనకి అందుబాటులో ఉన్నాయి. ఎంత చదివినా, ఎంత విన్నా ఇంకా ఇంకా చదవాలని, వినాలని అనిపిస్తుంది. శ్రీరామ వృత్తాంతం. మనందరికీ శ్రీరాముని ఆశీస్సులు, దీవెనలు నిండుగా లభిస్తాయని ఆశిద్దాం. మా రామాలయంలో జరిగిన